నమస్తే జర్నలిస్ట్ టీవీకి స్వాగతం. పాల్వంచలో భారీ చోరీ చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని మార్కెట్ ఏరియాలో నివాసం ఉంటున్న ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్ నిర్వహిస్తున్న రవితేజ ఇంట్లో చోరీ జరిగింది. రవితేజ అనారోగ్యంతో బాధపడుతూ 10 రోజుల క్రితం వైద్య చికిత్సల కోసం ఖమ్మం వెళ్లి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని తిరిగి ఇంటికి చేరుకున్నారు. తలుపులు పగలగొట్టి ఉండడంతో భయాందోళనకు గురైన రవితేజ ఇంట్లోకి వెళ్లి చూడగా చోరీ జరిగిందని నిర్ధారించుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిందని నిర్ధారణకు వచ్చారు. ఇంట్లో ఉన్న 20 తులాల బంగారం, ₹1,00,000 నగదు దొంగతనం జరిగినట్లు బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Construction building under all. చుట్టుపక్కల ఇటు నుంచి కానీ సీసీ కెమెరాస్ ఉన్నాయా? చుట్టుపక్కల ఎక్కలేవా? కావు, నీకు ఐడియా ఉందా? కెమెరాస్ అవి కానీ రావాలి. నా పేరు రవితేజ అండి. మాది వెంకటేశ్వర ఫ్లెక్స్ ప్రింటింగ్ అని షాప్ ఉంది. నాకు ఆరోగ్యం బాగాలేక 10 రోజుల క్రితం ఖమ్మం హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. ఇప్పుడే ఇంటికి చూస్తే ఇంట్లో దొంగలు పడి తలుపు కొట్టి దొంగలు ఇంట్లో పడ్డట్టు తెలుస్తుంది. 20 తులాల బంగారం, ₹1,00,000 వరకు క్యాష్ పోయినాయి. 100 డయల్ చేసి కంప్లైంట్ ఇచ్చాను.